సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నకిలీ మద్యం తయారీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తీగ లాగే కొద్దీ టీడీపీ నేతల డొంక కదులుతోంది. ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను 4వ రోజు కస్టడీకి తీసుకున్నారు. నిన్నటి విచారణలో జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై కీలక గుట్టు విప్పినట్టు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీకి అండగా టీడీపీ నేతలు ఉన్నట్టు తేలింది. ప్రతి నెల టీడీపీ నేతలకు, అధికారులకు మామూలు ఇచ్చినట్టు విచారణలో వెల్లడించాడు జనార్దన్ రావు. ఇక నకిలీ మద్యం క్వార్టర్కు 18 నుంచి 25 రూపాయలు ఖర్చవుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. క్వార్టర్ బాటిల్ 55 నుంచి 60 వరకు అమ్మామని జనార్దన్ చెప్పినట్లు సమాచారం. వైన్ షాపులు, బార్లలో నకిలీ మద్యం తక్కువ రేటుకి కొనుగోలు చేసి వాటిని బ్రాండ్ బట్టి 99 నుంచి 140 రూపాయల వరకు అమ్మినట్టు అధికారులు గుర్తించారు. చిత్తూరు, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో నకిలీ మద్యం విక్రయాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఏ షాపులకు అమ్మారో ఇవాళ విచారణలో తేలనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. గసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుల లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఏకంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు ఏవనుకున్న జనార్దన్ రావు, అదేవిధంగా అతని సోదరుడు జగన్మోహన్ రావుని 3 రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించారు. ఈరోజు 4వ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే పూర్తిగా కూడా 7 రోజుల కస్టడీలో 3 రోజులు ముగిశాయి. 4వ రోజులో ఈరోజు మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగిన కస్టడీ విచారణలో కీలక అంశాలు బట్టబయలయ్యాయి. ఎందుకంటే నకిలీ మద్యం తయారీకి సంబంధించి కీలక విషయాలను ఎక్సైజ్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో జగన్మోహన్ రావు, జనార్దన్ రావు చెప్పిన మాట ఒకటే, టీడీపీ నాయకులు ఎవరైతే స్థానికంగా ఉంటారో వారికి, అదేవిధంగా స్థానిక అధికారులకు నెలవారీ మామూలు ఇచ్చామని ముందుగానే వారికి నకిలీ మద్యం తయారు చేసినట్లుగా తెలిసినట్లుగా ఇప్పటికే ఆ అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. అదేవిధంగా ఈ నకిలీ మద్యం తయారు చేయడానికి, రా మెటీరియల్ కొనుగోలు చేయడానికి ఎంత మొత్తంలో వీరు ఖర్చు చేశారు, అదేవిధంగా ఈ ఖర్చు చేసిన తర్వాత, తయారు చేసిన తర్వాత వీటిని బెల్ట్ షాపులకి, అదేవిధంగా వైన్ షాపులకి, ఆ తర్వాత బార్లకు సైతం కూడా అమ్మకాలు జరిపినట్లుగా గుర్తించారు అధికారులు. అయితే పూర్తిగా కూడా 18 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ముడి సరుకును ఉపయోగించి ఈ నకిలీ మద్యం తయారు చేసే క్వార్టర్ బాటిల్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత బెల్ట్ షాప్ నుంచి మొదలుకొని బార్ల షాప్ వరకు కూడా పూర్తిగా పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయో, ఆదివారం కావచ్చు, అదేవిధంగా ఈవినింగ్ టైమ్స్లో కూడా పీక్ అవర్స్లో ఎక్కడైతే కొనుగోళ్ళు అమ్మకాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయో ఆ సమయాల్లో ఈ నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపారు. అయితే వీటిని వైన్ షాపులకి, అది బార్ల షాపులకి, బెల్ట్ షాపులకి 55 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కూడా అమ్మకాలు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బార్ షాప్ యజమానులు కావచ్చు, వైన్ షాపులు, బెల్ట్ షాపుల్లో కూడా పూర్తిగా వీటిని 99 రూపాయల నుంచి మొదలుకొని 140 రూపాయల వరకు కూడా అమ్మకాలు జరిపారు. ఇందులో ముఖ్యంగా వీరు చూసుకున్న బ్రాండ్లు ఏవైతే ఉంటాయో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన బ్రాండ్లని ఈ కేరళ మాల్ట్ కావచ్చు, క్లాసిక్ బ్లూ కావచ్చు, వీటన్నింటిని కూడా 99 రూపాయల నుంచి మొదలుకొని 140 రూపాయల వరకు కూడా అమ్మకాలు జరిపినట్లుగా గుర్తించారు. అయితే వీరు ఏ వైన్ షాపులకి, బార్ షాపులకి తక్కువ మొత్తంలో నకిలీ మద్యం తయారు చేసిన ఏవైతే ఈ బ్రాండ్లు ఉన్నాయో వీటిని అమ్మకాలు జరిపిన తర్వాత వారు ఎక్కువ మోతాదులో ఎక్కువ లాభాల కోసం ఈ విధంగా అమ్మకాలు జరిపినట్లుగా, కేవలం అధిక లాభాల కోసమే ఈ నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరిపినట్లుగా ఇప్పుడు గుర్తించారు. అయితే పూర్తిగా ఈ సినారియోలో చూసుకుంటే అంతా టీడీపీ నాయకుల చుట్టూనే ఈ నకిలీ మద్యం కేసు తిరుగుతుంది. ఎందుకంటే టీడీపీ నాయకులకు నెలవారు మామూలుగా స్థానికంగా ఉన్న వారికి ఇచ్చి, అదేవిధంగా వారి అండదండలతోనే అధికారులతో కూడా పనులు చేయించుకుంటూ ఈ నకిలీ మద్యం దండలను ఒకవైపు మొలకల చెరువులో, అదేవిధంగా విరిగిపట్టిన దండ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా అనేక చోట్ల దండలను ఏర్పాటు చేసి ఇదే విధంగా ఇదే తరహాలో నకిలీ మద్యాన్ని, స్పిరిట్ని ఉపయోగించి తయారు చేశారు. అయితే పూర్తిగా దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్, అదేవిధంగా దీనికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిపారు అంశంపై ఇంకా పూర్తిగా విచారణ చేయాల్సి ఉంటుంది. ఈరోజు 4వ రోజు కస్టడీలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పూర్తి సినారియో ఒకసారి మనం మరొకసారి చూసుకుంటే, నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్ని హైదరాబాద్, బెంగళూరు నుంచి తీసుకుని వచ్చారు. ఫేక్ లేబుల్స్ కూడా తీసుకుని వచ్చిన తర్వాత విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లా, చిత్తూరు, ఏలూరు ప్రాంతంలో అనేక వైన్ షాపులకు, బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా అధికారులు ఎదుట ఇప్పటికే కస్టడీలో ఒప్పుకోవడం జరిగింది నిందితులు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ నరేష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.